హలో అండి, ఇలా ఒకసారి చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి. రైసు, సంగటి, చపాతీ, పూరి, ఇడ్లీ, దోశ ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో నీట్గా వాష్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, మీ స్పైసీ తగ్గట్టు 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం కుక్ చేసుకున్నాక 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో చాప్ చేసుకున్న ఆనియన్, 1 ఇంచు అల్లము, పొట్టు తీసుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, 1 స్పూను జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని చాప్ చేసుకున్న ఒక పెద్ద సైజు టొమాటో కూడా వేసుకొని అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ గా పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా 1 to 5 స్పూన్స్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే మసాలాలు అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని 1 స్పూను చికెన్ మసాలా, 1 స్పూను ధనియా పౌడర్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు కారం సరిపోయే లేవో ఒకసారి చెక్ చేసుకున్నాక ఫైనల్ గా మీకు నచ్చితే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ చికెన్ కర్రీ ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.